అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ ఎప్పుడు లేని విధంగా ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్స్ ఇవాళ నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి అసెంబ్లీ దగ్గర ఎప్పుడు లేని విధంగా భద్రత చూడండి ఎలా మోహరించారో. ప్రతిపక్షంలో ఉందే 36 మంది ఎమ్మెల్యేలు. 36 మంది ఎమ్మెల్యేలు అంటే మనకి బీఆర్ఎస్లో ఒక 28 మంది, మనకి బీజేపీ వాళ్ళు ఒక 8 మంది, మొత్తంగా ఎంఐఎం వాళ్ళు అంటే అంత పట్టించుకోరు అనుకోండి. అంటే పట్టించుకోవడం వాళ్ళ మంది తక్కువేం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు గత అసెంబ్లీ సెషన్స్ అప్పుడు నల్ల కండువాలు లాంటి ఇలాంటి కండువాలు లాంటివి వేసుకొచ్చి మనకి అసెంబ్లీ దగ్గర పెద్ద పెద్ద ధర్నాలు చేయడం చూసాం మనం. నెక్స్ట్ బీజేపీ వాళ్ళు కూడా ట్రాక్టర్లు వేసుకొని వచ్చి నిరసన తెలపడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కేవలం 36 మంది. మన అధికార పక్షంలో వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు తీసేసుకున్నారు కాబట్టి, కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు ఒక 75 మంది దాకా వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో 36 మంది ఉన్నా కానివ్వండి, దాదాపు ఇక్కడ చూడండి ఎన్ని వ్యాన్లు ఉన్నాయో. అక్కడ ఒక వ్యాను, అక్కడ ఒక ముందు 2 వ్యాన్లు ఉన్నాయి. ముందు 2 వ్యాన్లు పోలీసులు, ఇక్కడ ఒక 2 వ్యాన్లు, ఇక్కడ ఒక వ్యాను, ఇక్కడ కార్లు కానివ్వండి. అటుపక్క మీరు మన అక్కడ చూడవచ్చు, అక్కడ అసెంబ్లీ ముందు ఒక దాదాపు పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 300 మంది పోలీసుల వరకు కూడా మనకి అసెంబ్లీ దగ్గర మోహరించినట్లు తెలుస్తుంది అనమాట. ఇటుపక్క మీరు మన మెట్రో సైడ్ కూడా ఇటు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా చాలా వ్యాన్లు ఉన్నాయి. ఎందుకు ఇంతమంది అసెంబ్లీ దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు అంటే, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏదైనా అసెంబ్లీని ముట్టడిస్తారని చెప్పేసి భయపడుతున్నారా, లేకపోతే వీళ్ళ హామీల గురించి కానివ్వండి, లేకపోతే మన గ్రూప్ 2 అభ్యర్థులు కానివ్వండి, లేకపోతే ఇంకో సమస్యల గురించి కానివ్వండి, పంచాయతీకి రావాల్సిన నిధుల గురించి కానివ్వండి. ఇప్పుడే హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. వచ్చే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లోపు, కార్పొరేషన్ ఎలక్షన్స్ లోపు పంచాయతీకి రావాల్సిన నిధులన్నీ కూడా సమకూర్చాలని చెప్పేసి హరీష్ రావు గారు గట్టిగా చెప్పడం జరుగుతుంది లోపల. అలాంటి సిచ్యువేషన్స్లోనే బీజేపీ వాళ్ళు కానివ్వండి, లేదా బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న ఏ ఎమ్మెల్యేలైనా లేకపోతే అసెంబ్లీని ముట్టడిస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా కూడా ఇంతమంది పోలీసులు ఇంత మంచి ఎండలో కూడా ఇంతమంది డ్యూటీ చేయాల్సి వస్తుంది అసెంబ్లీ సెషన్స్ వద్ద. ఎందుకంటే ఇది ఒక చిన్న విషయంలా కనిపించవచ్చు, కానీ ఇది చాలా చాలా పెద్ద విషయం అనమాట. ఇంతవరకు కూడా ఎప్పుడు లేని విధంగా మనకి అసెంబ్లీ దగ్గరికి వెళ్ళడానికి వరకు పర్మిషన్ లేదు. అక్కడ కంచి చూసుకుంటే మీకు అది అసెంబ్లీకి వెళ్ళే రూట్ అనమాట. అట్నుంచి అందరూ కూడా అసెంబ్లీ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళేదాకా మీడియాకి వెళ్ళడానికి ప్రవేశం కల్పించలేదు అసెంబ్లీ ముందు వరకు కూడా. ఎందుకంటే అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడితే. అందుకని చెప్పేసి మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడే ఉండి చూస్తున్నారు. ఏంటి అంటే ఇంత బందోబస్తు దేనికి, ఏదైనా ఇది జరుగుతుందా అని చెప్పేసి. అక్కడ హోంగార్డులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అందరూ కూడా ఎండలోనే పడిగాల్పులు కాసే స్థితి అనమాట. అంటే మన తెలంగాణకి రావాల్సిన, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల గురించి కానివ్వండి, ప్రతి ఒక్క దాని గురించి బీఆర్ఎస్ వాళ్ళు గట్టిగానే స్వరం వినిపిస్తున్నారు. ఇంతమందికి కాంగ్రెస్ 6 గ్యారెంటీలో ఒక ఫంక్షన్ కానివ్వండి, లేకపోతే ఇంకొకటి ఉచిత బస్సు తప్ప ఇవేవి కూడా మిగతా వాళ్ళందరికీ కూడా జరగలేదు. ఒక హైడ్రా కాన్సెప్ట్తో అందరి ఇల్లు కూల్చేస్తున్నారు, మూసీ నది సుందరీకరణ అని చెప్పేసి అన్నారు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి చెప్పారు. వాటివన్నిటి వల్ల కూడా పేద ప్రజలు బాగా నష్టపోతున్నారు. హైడ్రా వల్ల కానివ్వండి, దీనివల్ల కానివ్వండి. హైడ్రా ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇల్లు కూడా అక్రమంగా ఉన్నాయి కదా, అవి కూల్చండి, పేద ప్రజలు పొట్టగొట్టబాకండి అని చెప్పేసి దాని భాగంగా ఏమైనా ముట్టడిస్తారు, ఏమైనా ధర్నాలు చేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుకని చెప్పే ఇంతటి బారో బందోబస్తు ఆ అసెంబ్లీ మనకి కరెక్ట్గా అసెంబ్లీ ముందు కూడా ఇంకా చాలామంది పోలీసులు ఉన్నారన్నమాట. ఇంకా కూడా ఇప్పుడు కొంచెం ఎండగా ఉందని చెప్పేసి పోలీసులు కొంచెం నీడకెళ్ళి కూర్చోవడం జరుగుతుంది. అసలు పొద్దునైతే అన్ని వ్యాన్లో నుంచి పోలీసులు దిగడం జరిగింది. అన్ని వ్యాన్లో నుంచి పోలీసులు దిగి ఎక్కడికక్కడ అంతా కూడా షిట్ చేస్తారనమాట. నార్మల్ అసెంబ్లీ సెషన్స్లో కూడా ఇంతమంది పోలీసుల్ని పెట్టడం చాలామందికి కూడా చాలా విధాలైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనమాట. మరి చూడాలి ఈ పోలీసుల గురించి, వీడందరి గురించి. ఇంకా అసెంబ్లీ సెషన్స్లో ఏ బిల్లులు తీలుస్తారు ఏంటి అన్నది కూడా నిన్న బట్టి విక్రమార్క గారు కూడా 12,000 రూపాయలు భూమి లేని రైతులకి వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆయన తెచ్చారు. అలాంటి సంబంధితమైన బిల్లుల గురించి మాట్లాడే ప్రస్తావనలు చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. లైవ్ సమావేశాలు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ మన హరీష్ రావు గారు కూడా పంచాయతీరాజ్కి రావాల్సిన నిధులన్నీ వీటన్నిటి గురించి కూడా బాగా క్వశ్చన్ చేస్తున్నారు. పంచాయతీలకి మన పల్లెల అభివృద్ధికి ఇంతవరకు నిధులు ఏమీ కేటాయించకపోవడం వల్లే గ్రామాల సమస్యలు అధికంగా పెరిగిపోతున్నాయి అని చెప్పేసి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది.
ఇందాక మీకు అసెంబ్లీ పక్క నుంచి చూపించాను కదండి, అసెంబ్లీ మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుంచి మనకి మాట్లాడడానికి అయితే లేదనమాట. ఎందుకు ఇంతమంది పోలీసులు అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా ఇంకో 2 వ్యాన్లు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా పోలీసులు చాలామంది ఉన్నారు. నేను 300 మంది అని చెప్పేసి చెప్పాను. ఇంకా 300 మంది పైనే ఉండొచ్చు. ఎందుకంటే తెలంగాణ తల్లి గురించి, తెలంగాణ మాత గురించి మన రేవంత్ రెడ్డి గారు నూతనంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితే చేశారు. దాంట్లో భాగంగానే ఎవరైనా అసెంబ్లీని ముట్టడిస్తారనుకుంటున్నారా ఏంటి అన్నది అర్థం కావట్లేదు. మొన్న కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ తల్లి గురించి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. తెలంగాణ కవులు కానివ్వండి, అందరూ కూడా కానివ్వండి, చాలామంది కూడా మాకు పాత తెలంగాణ తల్లియే బాగుంది అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నారు. దాంట్లో భాగంగా అసెంబ్లీని నన్ను ముట్టడిస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే ఏంటా అన్నది కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇంతమంది బందోబస్తు అంటే తెలంగాణ తల్లి గురించి అనుకోవచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన జరుగుతా హైడ్రా గురించి కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారు నిన్న జానారెడ్డి గారి ఇల్లు కూడా కూల్చేస్తామని చెప్పేసి చెప్పారు. అటుపక్క మన బాలయ్య గారి ఇల్లు కూడా పోతుంది, వాళ్ళు కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అనేకమైన విషయాల్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. ఎందుకంటే గతంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇన్ని విషయాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యలేదు. ఇప్పుడు హైడ్రా గురించి కానివ్వండి, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం గురించి కానివ్వండి, మొన్న పోలీసుల మీద జరిగిన జారులు కానీ, పోలీసులతో ఇంటి దగ్గర పన్నులు చేయించుకున్న ఇది కానివ్వండి, ఇంటి దగ్గర వాళ్ళ పన్నులు చేయించుకుంటున్నారు, వాళ్ళ సొంత పన్నులు చేయించుకుంటున్నారు అని చెప్పి చెప్పిన కారణాలు కానివ్వండి, ఇలా అనేకమైన కారణాలతో ఇంతమంది పోలీసులు బందోబస్తు పెట్టుకున్నారు. చాలామంది ముట్టడించే సూచనలు ఉన్నాయి, మన అసెంబ్లీని ముట్టడిస్తారు, అందుకని చెప్పేసి ఎక్కువ మంది బందోబస్తు అని భావిస్తున్నారా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు అనమాట. ఎందుకంటే ఇంత బందోబస్తు ఎప్పుడు కూడా మన గతంలో చూడలేదు. ఇది చాలా రకమైన బందోబస్తు అనమాట. ఇందులో మీకు అక్కడ చాలా పోలీస్ ఫ్యాన్స్ అన్నీ కూడా చూపించాను. ఇక్కడ కూడా పోలీసులు అందరూ కూడా ఎండకు అల్లాడిపోతున్నారు అనమాట. ఎంతోమంది పోలీసులు ఎండకు అల్లాడిపోయి ఇప్పుడు చెట్టు కింద నీడకు వస్తున్నారన్నమాట. ఇందాక అందరూ కూడా నుంచోనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఎండ కొంచెం తట్టుకోలేక కొంచెం చెట్ల కింద వాటి కింద వీళ్ళు ఉండటం జరుగుతుంది. అది చూడాలి. పోలీసులకు వాళ్ళ డ్యూటీని అటాచ్ చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర పనులు చేయించుకోకుండా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి ఇస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సిగ్నల్ టీవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.